శ్రీ లక్ష్మీనరసింహస్వామి యాదగిరిగుట్ట దేవస్థానం దివ్య విమాన గోపురం బంగారు తాపడం పనులు పూర్తయినాయి. దాన్ని 19 నుంచి 23 వరకు కుంభ సంప్రోక్షణ జరుగుద్ది. దీనిలో భాగంగా 5 రోజులు యజ్ఞయాగాదులు జరుగుతాయి. ఆ తర్వాత 23వ తారీఖు నాడు ఉదయం 11:54 స్వామివారి దివ్య విమాన గోపురానికి సంప్రోక్షణ జరిపేసి స్వామివారికి అంకితమిస్తారు. దీనికి సంబంధించి మొత్తం 65 కేజీల 84 గ్రాముల బంగారం ఉపయోగించాం. ఇది వివిధ రూపాల్లో వచ్చింది. కొంత విరాళాల ద్వారా ఒక 10 కేజీల 500 గ్రాములు వచ్చింది. దేవస్థానానికి ఉన్న గోల్డ్ బాండ్స్ విత్డ్రాతోటి ఒక 3 కేజీల 180 గ్రాములు, దేవస్థానం ఉన్న గోల్డ్ అంటే హుండీల్లో వేసిన మిశ్రమ బంగారం కానివ్వండి, ప్యూర్ గోల్డ్ అది 12 కేజీల 700 గ్రాములు ఉంది. అదేవిధంగా వెండిని బంగారంగా మార్చడంతో ఒక 8 కేజీల 622 వచ్చింది. 30 కేజీల 51 గ్రాముల బంగారాన్ని కొనడం జరిగింది. సో మొత్తం ఇట్లా 65 కేజీల 4 గ్రాములని మనం ఇచ్చేసాం. ఇది మొత్తం 10,753 స్క్వేర్ ఫీట్స్ గోపురం. ఈచ్ స్క్వేర్ ఫీట్కి 6 గ్రాములు ఉపయోగిస్తాం. ఇది 50 ఏళ్ళు మన్నికతో ఉంటుంది. ఇది 5 అంతస్తుల గోపురం. ఇది పంచతల గోపురం అంటారు. 50.5 అడుగుల ఎత్తులో ఉంది. ఇది దేశంలోనే అతిపెద్ద గోపురం. ఇది విమాన గోపురం బంగారు తాపడం అంటే బంగారు తాపడంతో ఉన్న ఒక 39 కలశాలు అంటే ఈ కమాన్ స్వామివారి రాజగోపురంకి ఇంకా రాగి కలశాలు ఉన్నాయి. వాటిని ఇంకా వివిధ గోపురాల మీద ఉన్న రాగి కలశాలను కూడా బంగారు తాపడం చేపిస్తున్నాం. వాటిని కూడా ఈ కార్యక్రమంలోనే పెడుతున్నాం. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు ఆదేశాలతోటి ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లు కానివ్వండి, ఈ ఉత్సవానికి హాజరయ్యే అతిథులకి ఎలా మర్యాదలు చేయాలి, అదేవిధంగా స్వామివారి ఈ గోపురం ఏర్పాటుకి అన్వేలింగ్ ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాం. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి డిగ్నిటరీస్ అందరినీ కూడా పర్మిషన్ ఇమ్మని ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ రాసింది. వారందరూ కూడా హాజరవుతారు. ఈ కార్యక్రమాన్ని మన దేవస్థానంలో మొట్టమొదటిసారిగా ఈ దేవస్థానం వానమామల పీఠానికి సంబంధించింది. పాంచరాత్ర ఆగమన ప్రకారం జరిగింది. ఆ పీఠానికి అధిపతి అయిన శ్రీ శ్రీ పరమహంస మధురకవి వానమామలై రామానుజీయ స్వామి గారు ఈ 5 రోజులు ప్రత్యక్షంగా ఉండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ఆయన పర్యవేక్షణలోనే ఈ కార్యక్రమం మా పెద్దయ్య గారు, కాండూరయ్య గారు అందరూ కలిసి చేస్తారు. సామాన్య భక్తులందరూ పాల్గొనండి. ఈ కాలంలో మనం ఉండటం మన అదృష్టం. ఈ బంగారు గోపురాన్ని స్వామివారికి అంకితం ఇచ్చే ఈ కాలంలో మనం అందరం ఉన్నాం. తెలంగాణలో కూడా ఇది మొట్టమొదటి దేవస్థానం, బంగారు గోపురం కలిగిన దేవస్థానం అవుతుంది. ఇది ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనండి. భక్తులకు, సామాన్య భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు అంటే తాగునీటి సౌకర్యం కానివ్వండి, వాష్రూమ్ సౌకర్యం కానివ్వండి. ఆ రోజు 1,00,000 మందికి పులిహోర ఉచితంగా ఇవ్వాలని దేవస్థానం ప్రభుత్వానికి అనుమతి రాస్తే ప్రభుత్వం అనుమతించింది. దాన్ని కూడా దీంట్లో చేస్తున్నాం. అదేవిధంగా ఈ 5 రోజులు 2,000 మందికి ప్రతినిత్యం అన్నదానం కింద చేస్తారు. దాంట్లో కూడా భక్తులు పార్టిసిపేట్ కావచ్చు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడడానికి అనుభవం లేని వాళ్ళకి దేవస్థానం ఆవరణలోనే ఎల్సీడీలు పెట్టి, అదేవిధంగా పట్టణంలో కూడా బస్టాండ్లో, టోల్ గేట్ దగ్గర అన్ని ప్రాంతాలు ఎక్కడెక్కడైతే భక్తులు ఎక్కువ ఉంటారో అక్కడ ఈ ఎల్సీడీలు పెట్టి దాన్ని లైవ్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సంబంధించి అన్ని కార్యక్రమాలు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం చేస్తున్నాం. దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. మేమందరం కూడా మా స్టాఫ్, నేను, మా చైర్మన్ సాబ్, మా అయ్యగారులు అందరం కూడా ఈ 23 వరకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా అందరం ఖచ్చితంగా మంచిగా. అదేవిధంగా ఈ 19 నుంచి 23 మధ్యలో మధ్యాహ్నం 1 గంట వరకు సువర్ణ పుష్పాలంకరణ పూజ రద్దు జరిగింది. నిత్య కళ్యాణాలు ఒక 23వ తారీఖు నాడు మాత్రమే రద్దు చేశాం. మిగతా రోజుల్లో జరుగుతాయి. అదేవిధంగా 23వ తారీఖు నాడు బ్రేక్ కూడా మార్నింగ్ బ్రేక్ తీసేసాం. అంటే సామాన్య భక్తులు క్యూలో ఉన్న వాళ్ళందరూ